Varaprasad. You're watching Varaprasad Varam channel. సో జున్ను సైకిల్ మీద రెడీ అయ్యాడు. ఫ్రెండ్స్, మీరు కరోనా ఇంజెక్షన్ వేసుకున్నారా లేదా? వేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వేసుకున్నట్టు చేయండి. సో కరోనా వేసుకుంటే మీకు ఏమన్నా కరోనా వేసుకున్నాం కదా, కరోనా ఇంజెక్షన్ వేసుకుంటే, వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది తెలియజేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మా ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది, మేము కరోనా ఇంజెక్షన్ వేసుకోవడా వద్దా అని చెప్పేసి. సో మీరు కూడా సజెస్ట్ చేయండి. ఇదివరకు కూడా అడిగాను. సో అమ్మ ఇంట్లో వాళ్ళందరం వేసుకోవాలా వద్దా అని చెప్పేసి. జున్ను మన కరోనా ఇంజెక్షన్ వేసుకుందామా? మా జున్ను ఇంజక్షన్ వేసుకుందాం అని చెప్తున్నాడు. ఆ ఇంజక్షన్ ఏంటో తెలియదు కానీ వేసుకుందాం అంటే వేసుకుందాం అంటున్నాడు. జున్ను గుడ్ బాయ్. అమ్మ కరోనా ఇంజక్షన్ వేసుకోవాలా లేదా అని అందరితో ఎంక్వైరీ చేస్తుంది. పోయిందా? పెట్టచ్చింది మరి. ఇగో వండుద్ది. 1 2 మరి ఏంటిది? మరి ఏం పెట్టాలి? అర్థం కాలే నాకు. వన్ టూ త్రీ వచ్చా. కీప్యాడా? కీప్యాడ్లు వచ్చినాయి 1 2 3లు. ఫ్రెండ్స్ చూసారా, ఈరోజు మా జున్ను కటింగ్ చేసుకుంటున్నాడు. ఇందులో వచ్చేసి మనకి ట్రిమ్మర్ గిట్ట ఉంది. ఈ ట్రిమ్మర్తో జున్ను కటింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడు, అక్కడ చూడు, చేసుకుంటా కటింగ్. చూడు చిన్న హ్యాపీ. ఇలా తీసేసి అన్ని జున్ను కటింగ్ ఎట్లా చేసుకున్నాడు చూడండి. ఓపెనింగ్ చేసాము. జున్ను చూడండి, జున్ను చూసినాడు. ఇప్పుడు తీసుకున్నాడు. తీసుకొని పెట్టడం ఇది పెట్టేసుకున్నాడు. పట్టుకుంటాడు ఒకసారి జున్ను. ఆన్ చేశాడు జున్ను. ఆఫ్ చేయి, మళ్ళీ ఆఫ్ చేయి. ఆఫ్. చాలు, ఆఫ్ చేయి. గట్టిగా వద్దు వాటి మస్తు అంతే. మెల్ల అవుతాలి, మెల్ల అవుతాలి. అట్లా గట్టిగా వద్దు. మెల్ల 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 ఒత్తి పట్టదు రాడి. మళ్ళీ మస్తు అంతే అంతే అంతే. సో జున్ను వచ్చేసి ఇప్పుడు హెయిర్ క్లిప్పర్ చూసుకుంటున్నాడు. సైజ్ వచ్చేసి 9 mm ఉంది. ఎంటకలు పడే జున్ను మీద, జున్ను మీద ఎంటకలు పడకుండా మంచి పెట్టుకున్నాడు జున్ను. అది ఒకసారి కినో కినో కినో. లొకేషన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జున్ను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ కప్దాం. కొంచెం కింద జున్నుకు ఇట్లా వేసుకొని మళ్ళా కప్పుకొని మళ్ళీ వేసుకొని
రైట్. ఇప్పుడు ఇలా పట్టుకో మంచిగా, అలాగే పట్టుకుంటే మంచిగా కడుగుతారు. మళ్ళా చూసుకొని వస్తుందా మంచిగా చూస్తుందా? చూసారా ఫ్రెండ్స్, జున్నుకు కటింగ్ అయిపోయింది. కటింగ్ చేసాక ఎలా ఉన్నాడో ఇప్పుడు చూడండి. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని చర్చ జరుగుతుంది. అమ్మమ్మ వ్యాక్సిన్ వేసుకుంటాను. వ్యాక్సిన్ వేసుకుంటావా? ఇంజక్షన్ అంటే వేసుకుంటావా? ఇంజక్షన్ వద్దా? అందరు వేసుకోవాలట కదా. పెద్దోళ్ళకైతే ఫస్ట్ వేసుకోవాలంట. మరి నువ్వు ఇంజక్షన్ వేసుకుంటావా వద్దా? వేసుకోవా? సో అమ్మమ్మకి ఇంజక్షన్ వేయాలా వద్దా చెప్పండి. అమ్మమ్మకి 86 సంవత్సరాలు. సో మీరేమంటారో తెలియజేయండి. అమ్మమ్మకి ఇంజక్షన్ వేయిద్దామా? సో అమ్మమ్మ డెసిషన్ మామయ్యని అడగాలి. మామయ్యని అడిగిన తర్వాత అమ్మమ్మ తీసుకెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్? జున్ను కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాడు చూడండి. ఇగో చూపండి, జున్ను చూడ కటింగ్ ఎట్లా ఉంది చూడండి. జున్ను కటింగ్ చూడండి, మంచిగా చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జున్ను కటింగ్ మంచిగా ఉందా? ఎట్లా జున్ను? జున్ను చూడండి, జున్ను చూడండి, కటింగ్ చూడండి, జున్ను కటింగ్ చూడండి. సూపర్ సూపర్ కటింగ్, సూపర్ కటింగ్, సూపర్ జున్ను. పలగడు పలగడు ఒకసారి గడు. ఓకే గుడ్ ఫ్రెండ్స్, మా చున్ను కటింగ్ అయిపోయింది. సో నా ముఖంలో వైట్ కనిపిస్తుంది, చూస్తున్నారా మీరేమన్నా? సో ఏం లేదండి, ఈ డ్యూ టు హీట్ బాగా అవడం వల్ల ఏమంటారు, చెమటకాయ అంటారు కదా. సో నైసిల్ పౌడర్ ఉంది కదా, నైసిల్ పౌడర్ వేసుకున్నాను. అయితే వాస్తవంగా నైసిల్ పౌడర్ అనేది ఒక 2-3 డేస్లో, దిస్ ఈజ్ ద నైసిల్ పౌడర్. దీని మీద జస్ట్ 3 డేస్లలో మనకి చెమటకాయ తగ్గిపోతుందని ఉన్నది. అయితే మనకు చిన్నప్పటి బ్రాండ్ కదండి నైసిల్ పౌడర్. దాదాపు మీరు ఎంతమంది నైసిల్ పౌడర్ వాడతారో కింద కామెంట్స్ తెలియజేయండి. సో ఇది విషయం అనమాట. సో బయటికి అయితే వెళ్ళడం జరగట్లేదు. మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. అయితే రైల్వేకి సంబంధించి అయితే కరోనా రాను రాను పెరుగుతుంది, ప్లస్ వ్యాక్సిన్స్ అందరూ షార్టేజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా అంటున్నారు. కనుక మనకి ఇంకా ట్రైన్స్ కొత్తది స్టార్ట్ అవ్వడం కంటే ఉన్నాయి బంద్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనేది నా ఫీలింగ్. సో మీరేమంటారు కూడా కామెంట్లో చేయండి. అవి తో क्या करना क्या नहीं करना मुझे तो समझ में नहीं आ रहा. సో గివ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్ వరప్రసాద్. వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం.